మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ సింహాచలం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటని అనుకుంటున్నారు? ఇక్కడైతే సింహాచల దేవస్థానానికి సంబంధించిన వరాహ పుష్కరిణి అనే ఒక కోనేరు దగ్గర అయితే మనం అయితే ఉన్నామండి. ఈ కోనేరు దగ్గర అయితే ఇక్కడైతే ప్రధాన అర్చకులు అయితే ఒక ఆయన ఉన్నారు. సో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. సో ఈ కోనేరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఏ పూజలు జరుగుతున్నాయి, దీని ప్రత్యేకత ఏంటి, ఈ కోనేరు మధ్యలో ఒక గుడి అయితే ఉందండి. ఆ గుడికి సంబంధించి ఇక్కడ తెప్ప ఉత్సవం అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. నమస్కారం పంతులు గారు. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, అశేష జనావళికి, ఆంధ్రప్రదేశ్కి అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పంతులు గారు నమస్కారం అండి. సో మేమైతే ఈ వరాహ పుష్కరిణి గురించి తెలుసుకుందాం అయితే వచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? సో మేమైతే విన్నది ఏంటంటే, సో మీరు మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి మాకైతే తెలిసింది. సో ఈ వరాహ పుష్కరిణి గురించి మీరు మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే సరే మాకు చెప్పండి. అందరికీ నమస్కారం. ఆయన అడిగినట్టుగా మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాత గారు అందరం కూడా ఇక్కడ స్థానికులు. గత 3 తరాల నుంచి ఇక్కడ పితృకార్యాలు చేస్తూ మా జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నా హయాంలో ఈ వరాహ పుష్కరిణి అంతా చూసుకోవడం జరుగుతున్నది. ఈ వరాహ పుష్కరిణికి గల చరిత్ర ఏంటంటే 1810 నుంచి 20 మధ్యలో ఈ వరాహ పుష్కరిణి అనేది పెట్టడం జరిగిందని చెప్పి మన పూర్వీకులు పెద్దలు చెప్తున్నారు. ఈ వరాహ పుష్కరిణికి ముఖ్యంగా భక్తులు ఎవరంటే ఒరిస్సా భక్తులు ముఖ్యంగా ఇక్కడ స్నానం ఆచరించి స్వామి దర్శనం చేసుకోవాలి అని ఒక ప్రగాఢ నమ్మకం వాళ్ళకి. ఎందుకంటే మన స్వామి వారికి క్షేత్రపాలకుడైనటువంటి ఎక్కడా కూడా లేని విధంగా క్షేత్రపాలకుడు మన నారాయణుడికి క్షేత్రపాలకుడు త్రిపురాంతక స్వామి అని కొండ మీద ఉన్నారు. ఆ కొండ మీద ఆ త్రిపురాంతక స్వామికి క్షేత్రపాలకుడైనటువంటి ఇక్కడ అడిమవరం కూడలి ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కాలభైరవుడు ఉంటారు. ఈ కాలభైరవుడు దర్శనించుకునే ముందు ఈ ఒరిస్సా భక్తులందరూ కూడా ఈ వరాహ పుష్కరిణిలో స్నానం చేసి కాలభైరవుడు దర్శనం చేసుకుని అక్కడి నుంచి కొండ మీదకి వెళ్లి తలనీలాలు తీసుకుని పుట్టుజిత్తులు తీసుకుని అక్కడ నుంచి త్రిపురాంతక స్వామి దర్శనం చేసుకుని ఆ క్షేత్రపాలకుడు పర్మిషన్ తీసుకున్నాక ఆ స్వామి దర్శనం చేసుకుని యాత్ర పరిపూర్ణం అవుతుంది అని ఇది ఒక విశ్వసనీయ నమ్మకం. ఇప్పటికీ కూడా ఆ జగన్నాథుడు తర్వాత ఒరిస్సా భక్తులు మన స్వామి వారిని అదే విధంగా దండం పెట్టుకోవడం జరుగుతుంది. పంతులు గారు, ఈ వరాహ పుష్కరిణి దగ్గర ఏ ఉత్సవాలు జరుగుతుంటాయి, అవి ఏ టైంలో జరుగుతుంటాయి, అవి ఏ కాలంలో జరుగుతుంటాయి, ఒక్కసారి మీ మాటల ద్వారా మాకు చెప్తారా? ఈ వరాహ పుష్కరిణిలో జరిగే ముఖ్యమైన ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవం పుష్యమాసంలో అమావాస్య రోజున స్వామి హంసవాహనం మీద ఊరేగుతారు. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నారు, చూశారు కదా ఆ మండపం ఖాళీ మండపం. ఆ మండపంలో స్వామివారు ఆ రోజు కృష్ణావతారంలో వచ్చి ఈ హంసవాహనంలో వెళ్ళి 1 గంట సేపు షోడశ పూజలు చేసుకుని నిర్వహించి అలా కాసేపు విహరించి ఈ కోనేరులో మళ్ళీ స్వామివారు తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక ఇలాంటి మండపమే మన సెంటర్ లో ఇంకొకటి ఉంటుంది, ఉద్యాన మండపం అంటారు. ఆ మండపంలో అక్కడ కూడా కాసేపు కొలువు తీరి తర్వాత గోపికల పల్లకిపై తిరువీధులు అంటారు. ఇప్పుడు మేము ఉండే వీధి, ఆ పక్క వీధి, ఆ పక్క వీధి, ఈ 3 వీధిలో తిరువీధులు చేసి స్వామివారిని ఉత్సవమూర్తుల్ని కృష్ణావతారంలో ఊరేగించడం జరుగుతుంది. పంతులు గారు, మన హిందువులు చాలా మంది ఎక్కువగా ఇష్టపడే మాసం కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయండి? ఒక్కసారి మీ మాటల ద్వారా చెప్తారా? అయ్యా, మీరు ఒక మంచి ధర్మ సందేహం అడిగారు. కార్తీక మాసం అన్నది మన హిందువులకి చాలా 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 పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసంలో సింహాచలంలో కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇదే వరాహ పుష్కరిణి దగ్గర ముఖ్యంగా ఇందులో 2 ఉత్సవాలు ఉన్నాయండి ఈ కార్తీక మాసంలో. ఒకటి కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కార్తీక పౌర్ణమి రోజున ఈ వరాహ పుష్కరిణికి గంగా హారతి అనే హారతి కార్యక్రమం మన అర్చకులు ఒక 5గురు అర్చకులు వచ్చి పంచహారతులు అంటారు. ఈ పంచహారతులు ఈ కోనేరుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల రోజులు అయిపోయాక మార్గశిర మాసం శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇక్కడ స్త్రీలందరూ కూడా స్నానాలు ఆచరించి దీపోత్సవం, ఒక అరటి ప్రమిదిలో దీపం వెలిగించి ఈ స్వామివారి కోనేరులో వదలడం జరుగుతుంది. అది చాలా ప్రత్యేకమైన ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ జరిగే దాంట్లో ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం నుంచే కాదు చుట్టుపక్కల ఉండే జిల్లాల నుంచి కూడా ఈ వరాహ పుష్కరిణిలో
ఆ దీపోత్సవం వదలడానికి మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళ భక్తి శ్రద్ధలతో ఆ దీపోత్సవం ఇచ్చాక ఇక్కడ చాలా మంది బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి ఆ కార్తీక మాస వ్రత దీక్షని పూర్తి చేస్తారు. పంతులు గారు, ఇక్కడ పితృ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. సో మేమైతే వినడం జరిగింది. సో ప్రత్యేకంగా ఇక్కడే జరగడానికి కారణం ఏంటి, ఏదైనా విశిష్టత ఉందా ఏంటి అనేది మీ మాటల ద్వారా ఒక్కసారి తెలియచెప్తారా? ఒక మంచి ధర్మ సందేహం అడిగారు. పితృకార్యం ఇక్కడ చేయగలగ కారణం ఏంటంటే బద్రీలో బ్రహ్మ కపాలం ఉంది కాబట్టి అక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే విష్ణులోక ప్రాప్తి చెందుతుంది అని మన భావన. అలాగే బద్రీ నారాయణుడితో పాటు సింహాచలం కూడా నారసింహ క్షేత్రం. ఈ నారసింహ క్షేత్రం అక్కడ చేస్తే ఏ విధమైన ఫలితం దక్కుతుందో ఇక్కడ కూడా పితృకార్యం చేస్తే విష్ణులోక ప్రాప్తి పొందుతారు అని మన విశ్వాసం. పంతులు గారు చాలా బాగా చెప్పారు. కానీ ఇవి ఎప్పుడు చేసుకుంటే మనకి శుభ ఫలితాలు కలుగుతాయి ఒకసారి చెప్తారా? ఇది నిజానికి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు కాలం చేసిన రోజు అనగా తిథి రోజున ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, అయ్యా పంతులు గారు, నాన్నగారికి కాలం చేసి చాలా రోజులైంది, మనకు సమయం తెలియదు, ఏ విధంగా దీని ప్రత్యామ్నాయం అనగానే వాళ్ళకు కూడా మన పెద్దలు పూర్వీకులు ఒక మంచి సదుపాయం కల్పించారు. అది ఏంటంటే భాద్రపద మాసం వినాయక చవితి నెల. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వినాయక చవితి నెల పున్నమి తర్వాత మాళయ పక్షం అంటారు. పక్షం అంటే 15 రోజులు. ఈ 15 రోజులు పితృపక్షాలు. ఈ పితృపక్షాల నాడు పున్నమి వెళ్లిన పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాల్లో నాన్నగారికి తాతగారికే కాదు, ఇటు 7 తరాలకి అటు 7 తరాలకి బంధువులకి, మిత్రులకి, స్నేహితులకి అందరికీ కూడా పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి విముక్తి జరుగుతుంది. హరి ఓం తత్సత్. పంతులు గారు, ఈ వరాహ పుష్కరునికి నీరు ఏ విధంగా వస్తుంది ఒక్కసారి మీ మాటలో చెప్తారా? అయ్యా మీరు ఒక్కసారి ఆ మండపం వైపు చూపిస్తారా? అక్కడ చిన్న మండపం కనిపిస్తుంది చూడండి, ఆ చిన్న మండపం. ఆ మండపం కింద నుంచి వర్షపు నీరు సింహాచలంలో ఈ చెరువు తవ్వినప్పుడు అప్పట్లో ఇంజనీర్లు, ప్రముఖులు అందరూ కూడా ఆ కొండల్లో పడే వాటర్ని అంతా కూడా కాలవ ద్వారా ఆ మండపంలోంచి ఈ కోనేరుకు వచ్చే విధంగా ఈ రహదారిని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మండపం ఇక్కడ చిన్న గోజ్జిలా కనిపిస్తుంది, ఒకసారి చూస్తారా కెమెరా వైపు? ఆ బోర్డు కనిపిస్తుంది కదా. ఒకవేళ ఎప్పుడైనా ఇందులో స్టోరేజ్ ఎక్కువైనప్పుడు ఆ కింద నుంచి వెళ్లే మార్గాన్ని కూడా దీనికి ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానంగా వర్షపు నీరే ఆధారం. పంతులు గారు, ఇక్కడికి చాలా రకాలుగా చాలా ఊర్ల నుంచి కూడా జనాలు అందరూ వస్తూనే ఉంటారు. సో వీళ్ళు సరదాగా అయినా సరే సో వాటర్ ఉంది కదా అని చెప్పేసి సో ఆ మండపం దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒక్కసారి మీ మాటల్లో చెప్తారా? అయ్యా మీరు అడిగారు, బాగుంది. అది ఉత్తి రోజుల్లో ఆ మండపంలోకి వెళ్ళడానికి ఏ విధమైన పర్మిషన్ అయితే ఉండదు. అది ఓన్లీ స్వామివారు, చెప్పాను కదా, తెప్పోత్సవం రోజు స్వామివారు మాత్రమే హంసవాహనం మీద వెళ్లి ఒక అరగంట సేద తీరి వస్తూ ఉంటారు. సామాన్య భక్తులకి ఏ విధమైన పర్మిషన్ అయితే ఆ మండపంలోకి వెళ్ళడానికి లేదు. చూశారు కదండి ఈ వరాహ పుష్కరిణి యొక్క విశిష్టత. సో పంతులు గారు మాటల ద్వారా అయితే మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఎన్నో రకాల పూజలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయంట. సో ఈ వరాహ పుష్కరిణికి సో వాటర్ అనేది ఆ కొండల మధ్యలో నుంచి అయితే వస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ వాటర్ అనేది స్టోర్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా సరే చూడండి, వాళ్ళు ఎవరైతే ఉంటే సో సింహాద్రప్పని దర్శించుకున్న తర్వాత ఈ వరాహ పుష్కరిణి కూడా ఒకసారి దర్శించుకోండి. చాలా ఆహ్లాదకరంగా అయితే చాలా బాగుంటుందండి. సో చాలా బాగుంటుంది. సో ఎవరైతే సింహాద్రప్పని దర్శించుకుంటారో వాళ్ళు కూడా ఈ వరాహ పుష్కరిణి కూడా దర్శించుకోండి, వాటర్ ని జల్లుకోండి. ఆ నీళ్ళని నెత్తి మీద జల్లుకుంటే సకల పాపాలు కూడా పోతాయి. పంతులు గారు, మాకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు వరకు మీరు మాకు చెప్తూనే ఉన్నారు. సో ఈ వరాహ పుష్కరిణికి ఇంకేదైనా సరే విశిష్టత ఉందా ఒక్కసారి మీ మాటలు చెప్తారా? సంతోషం. అన్ని మంచి ధర్మ సందేహాలు అడిగారు. మీ ద్వారా నలుగురికి ఒక మంచి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే చివరగా అడిగారు, ఈ వరాహ పుష్కరిణికి ఏదైనా ఇంకా విశిష్టత ఉందా? విశిష్టత ఉన్నదని చెప్పాలి. ఆ విశిష్టతే స్వామివారి తులసి కోట. ఆ తులసి కోటలో స్వామివారి నిజరూప విగ్రహం అయితే ఉంటుంది. కొండ మీద 364 రోజులు స్వామివారు చందనంతో కప్పబడి వైశాఖ మాసంలో తది రోజున నిజరూప దర్శనం ఇస్తారు. ఆ స్వామిని ఎవరైతే దర్శనం చేసుకోలేదో అదే ప్రతిమ, అదే రూపం ఈ స్వామివారు ఇక్కడ తులసికోటలో అయితే ఉండడం జరుగుతుంది. 365 రోజులు కూడా స్వామి నిజరూప దర్శనం జరుగుతుంది. ముందుగా చెప్పినట్టుగా తెప్పోత్సవం రోజున 108 కలశలతో ఈ ప్రాంగణం అంతా శుభ్రం చేసి తెప్పోత్సవం రోజు ఉదయం ఇక్కడ నరసింహోమం చేయడం కూడా జరుగుతుంది స్వామివారికి.